హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అసలు డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అలాగే లాస్ట్ మంత్కి ఇప్పటి వరకు వర్క్ చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 6/12/2025 పొద్దున్నే 10:40 అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల ఏదైతే ఇక్కడ క్లియరెన్స్ వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు దస్పల హోటల్ 4 స్టార్ హోటల్కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇదంతా కూడా కొన్ని బోర్డులు అన్ని కూడా పెట్టుకున్నారండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి. మొత్తం ప్రజెంట్ ఇదంతా కూడా బోర్డింగ్ అనమాట. ఈ యొక్క 4 స్టార్ హోటల్కి సంబంధించి ఇది దస్పల హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే మనకు ఇక గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే కడుతున్నారు కదండి, ఎగ్జాక్ట్ గా దాని పక్కనే ఉంటుంది ఈ యొక్క దస్పల్ల హోటల్ అనేది. ప్రజెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. లగ్జరీ రూమ్స్ అని, స్విమ్మింగ్ పూల్స్ అని, కన్వెన్షన్ హాల్స్, అలాగే కాన్ఫరెన్స్ హాల్స్, హెల్త్ హబ్ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట 4 స్టార్ హోటల్కి సంబంధించి. అలాగే మనకు అక్కడ ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించి, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి, ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన మొత్తం 42 టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. ఆ వర్క్స్ కూడా చూద్దాము ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. బోర్డు అండి దస్పల హోటల్ కంప్లీట్ అయితే మనకు దస్పల హోటల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే మనకు ఇక్కడ గ్రూప్ డి ఆఫీసర్స్ అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి, ఎన్జిఓ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదండి. ప్రజెంట్ మనకి ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి మొత్తం 6 టవర్స్ ఉంటుంది. అలాగే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి మొత్తం 15 టవర్స్, అలాగే ఎన్జిఓ టవర్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి మొత్తం 21 టవర్స్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా G+12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఏదైతే ఈ 12 ఫ్లోర్ ఉంటుందో అన్ని కూడా మనకు ప్రతి ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇప్పుడైతే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన టవర్స్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ లోపల అసలు వర్క్స్ ఎలా జరుగున్నాయి ఏంటి అన్న దాని మీద అయితే క్లియర్గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రజెంట్ మనకి యొక్క గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించి బయట అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ప్రజెంట్ టవర్ నెంబర్ 4కి బ్యాక్ సైడ్ అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నారు చూడండి. అలాగే పైన యొక్క టవర్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకోమన్నారండి. ప్రజెంట్ ఏంటంటే టవర్స్ అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఇటు సైడ్ ఉన్న టవర్స్కి పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ అలాగే లోపల ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్, పవర్కి సంబంధించిన వైర్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చండి కింద ఇదంతా కూడా మనకు లోపల వర్క్స్ ఇవన్నీ కూడా కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం నీట్గా అయితే ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఇదంతా కూడా ఒక ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము. ఇదంతా ఫ్లాట్ అనమాట. ఫ్లాట్కి సంబంధించి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకున్నారండి. కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా వైర్ అయితే లాగి పెట్టుకున్నారు నీట్గా. చూస్తున్నారు కదా ఇదంతా కూడా లోపల ఫ్లోర్ అండి. ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ప్రతి టవర్ కూడా చూసుకోవచ్చు, ప్రతి టవర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అటు విండోలో చూడొచ్చు మీరు కూడా. ఇది కూడా పవర్కి సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు చూడొచ్చండి. ఇది మనకు ఇంకో ఫ్లాట్ అనమాట. ఆ ఫ్లాట్ వర్క్స్ అవన్నీ కూడా కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. పవర్కి సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాక్కున్నారు. అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా చూడొచ్చు. వాటర్ పైప్స్ లాక్కోవడానికి మొత్తం కూడా ఇందులో నుంచి మొత్తం వాటర్ పైప్స్ అవన్నీ కూడా వస్తాయండి. ఇవన్నీ కూడా పవర్ వర్క్స్ ఇవి చూస్తున్నారు కదా. పవర్కి సంబంధించిన పైప్స్ ఇవన్నీ కూడా లోపల ఫ్లోర్కి వాటర్ పైప్స్ అవన్నీ కూడా ఇందులో నుంచి అయితే రాబోతున్నాయి. మొత్తం చూడొచ్చు అన్ని టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఇదే విధంగా ఉందండి. ప్రజెంట్ వాటర్ పైప్స్ వర్క్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్, కింద ఫ్లోర్ వర్క్స్, ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోర్ వర్క్స్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. క్లీన్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఇదంతా వర్క్స్ నీట్గా ఫ్లోర్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి. అందుకే దీంట్లో లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి ప్రజెంట్. చూడండి అవంతా లిఫ్ట్ రావాలంట. ఈ టవర్ సంబంధించి లిఫ్ట్ వర్క్స్ అండి. ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు లిఫ్ట్ వర్క్స్ ఈ టవర్కి సంబంధించి చూడొచ్చు. ఇది ఇంకో ఫ్లాట్ మొత్తం కూడా ఫినిషింగ్ బాల్కనీ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా పవర్కి సంబంధించిన వర్క్స్ అండి. ఇది బాల్కనీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. అదంతా కూడా మనకు ఈ యొక్క కంపెనీ అయితే వర్క్ చేస్తుంది కదా. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్కి అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి
షాపూర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఎన్ని ఉన్నాయో. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి టవర్స్. ఈ టవర్స్ ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్, 15 టవర్స్. ఈ 15 సంబంధించి కూడా మనకు షాపూర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. సేమ్ అది కూడా సేమ్ ఇదే వర్క్ స్టేటస్లో ఉందండి. మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయి. అక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్, ఫ్లోర్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్, ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ ఇవైతే చేస్తున్నారు. అలాగే కొన్ని టవర్లు 10 దగ్గరలా 8 దగ్గరలాగా ఉంది, అవన్నీ కూడా కట్టుకుంటూ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించి. సో ఇదండి ప్రజెంట్ మనకు గ్రూప్ డి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ పనులు. ఇప్పుడు మనకి ఎన్జిఓ టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా చూద్దాము. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి లోపల ఫ్లాట్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తాయి. అంటే పవర్కి సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే డోర్ వర్క్స్ ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా కింద టైల్స్ వేయడం అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోన్నారనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ చూడండి. ఇది మీరు చూసుకుంటే గత 20 days బ్యాక్ అప్పుడు జస్ట్ ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకోన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇది పైకి వెళ్ళడానికి అండి, టవర్స్కి వెళ్ళడానికి గ్రౌండ్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే మన పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా అయితే మొత్తం ఇదంతా కూడా కట్టుకుంటూ వచ్చేసారు. ఇది జస్ట్ 15 days బ్యాక్ ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏ స్టేజ్కి తీసుకొని వచ్చేసారు. అలాగే మనకు ఈ యొక్క టవర్స్ ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ తో పాటు కింద పైన ఫ్లోర్ లాగా అయితే మొత్తం పోర్చుకోవడానికి అటు మొత్తం ఫౌండేషన్ అయితే జరుగుతుందండి. ఫైల్ ఫౌండేషన్ మొత్తం కూడా చేస్తున్నారు. అదంతా కూడా ఐరన్ డ్రమ్స్ లాగా చేసుకుని ఐరన్ రాడ్స్ తో వాటిలో అయితే దించుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెట్టి చేస్తారు. మొత్తం కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ అండి. కొన్ని టన్నులు కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మొత్తం కటింగ్స్ అవన్నీ కూడా అక్కడైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసే టవర్స్ ఎన్జిఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్ వర్క్స్. దీనికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళకి వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ప్రతి టవర్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. మీకు సౌండ్స్ వస్తుంటాయి. లోపలంతా కూడా ఈ టవర్కి ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే పైన ఐరన్ రాడ్స్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మీరు అటు సైడ్ చూసుకోవచ్చు వెనకాల టవర్స్కి మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. అక్కడ ఉన్న టవర్స్కి చూస్తున్నారు కదా, ఆ టవర్స్ అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న టవర్స్కి పైన అంతా కూడా ఫినిషింగ్ అయితే చేస్తున్నారండి మొత్తం టవర్స్ అన్నిటి కూడా. సో చూడండి అక్కడైతే మొత్తం ఆ టవర్ చూడండి, పైన ఆఫీసర్స్ అయితే ఉన్నారు. పైన మొత్తం కూడా అదంతా కూడా ఒకటి 10 floors 11 floors దాకా రాగుంది. అటు నుంచి కట్టుకోవడానికి అయితే మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ప్రతి టవర్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి కానీ, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్ కానీ, గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ వర్క్స్ కూడా వాళ్ళందరూ కూడా పైన అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. పైన ఇంకో ఫ్లోర్ అయితే కట్టుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడంతా కూడా మనకు లోపల ఫ్లోర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. అలాగే కింద కూడా మనకు ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన కూడా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లోపల ప్రజెంట్ అంతా ఈ యొక్క టవర్ మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ యొక్క కింద పిల్లర్స్ అవన్నీ కూడా పోసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఎన్జిఓ టవర్ సంబంధించి. చూస్తున్నారు కదండి, ఇక్కడ 42 టవర్స్ అయితే కడుతున్నారు కదా మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి, అలాగే ఎన్జిఓ టవర్స్ ఆఫీస్ సంబంధించి. ఇవన్నిటి కూడా మనకు లోపల ఫ్లోర్ వర్క్స్ తో పాటు పవర్ సంబంధించిన వైర్స్ లాక్కుంటున్నారు. అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. 42 టవర్స్ దగ్గర అయితే వర్క్ అనేది అసలు ఎక్కడ ఆగకుండా అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు వర్క్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. అసలు ఊహించిన రీతిలో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ మ్యాన్ పవర్ అండి బాబు, ఇంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ మూల అయితే చూడండి, గొట్టలు ఉన్నారు వర్క్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ విధంగా వర్క్ జరుగుతుందని. ఆ విధంగా అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా కింద ఫ్లోర్ లాగా కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. అది కంప్లీట్ అయిన తర్వాత పైన వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకొని నీట్గా దాని మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే జరిగిందో వాటన్నిటి కూడా మొత్తం కిందంతా ఐరన్ రాడ్స్ తుప్పు పట్టిపోయినట్టు, పనికిరానట్టు అన్ని కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేసారు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వరకు ఇక్కడ ఎలా ఉండేదంటే మొత్తం ఒక రాఫ్ట్ ఫౌండేషన్ అయితే జరుగుతుంది కదా, అంటే ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఆ వీడియోస్ కూడా పెట్టాను. అప్పుడు జస్ట్ ఐరన్ రాడ్ రిమూవ్ అవన్నీ కూడా చేశారు. ప్రజెంట్ అయితే చూడండి ఏ విధంగా అయితే వర్క్ జరుగుతుందో. మొత్తం ఐకానిక్ హైకోర్ట్ చుట్టూ అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. కిందంతా కూడా అసలు వర్క్ అనేది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఆ విధంగా అయితే జరుగుతుంది హైకోర్టుకి సంబంధించి వర్క్స్. ప్రజెంట్ అయితే మనకు అసలు నవంబర్ 15th or 20th నుంచి అయితే వర్క్స్ ఈ విధంగా అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా డిలే కాకుండా నైట్ కూడా వర్క్ చేసుకుంటూ అయితే వస్తున్నారు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మీరు చూడొచ్చు, మీరు లైవ్లో ఎంతమంది జనాలు వర్క్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమరావతిలో ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటనేది కూడా. ఐకానిక్ టవర్ దగ్గరికి ఊహించని మిషనరీస్ అయితే వస్తున్నాయండి. లారీలు వచ్చి మిషనరీస్ చూస్తున్నారు కదా, అక్కడ ఒక లారీ అయితే ఐకానిక్ టవర్ దగ్గర అయితే వస్తుంది. ఒక లారీ అయితే వస్తుంది, ఒక లారీ అయితే అన్లోడ్ అయితే చేసుకుని వచ్చింది. అసలు ఇదేందో చెప్పండి, మీకు
ఐడియా ఉంటే. సో ఇదంతా ఐకానిక్ టవర్ 5 దగ్గరికి అయితే వెళ్తున్నాయండి అన్నీ కూడా. ఇది చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి వర్క్స్. ఇక్కడంతా కూడా మనకు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కింద ఒక అంతకుముందు మీరు లాస్ట్ 6 రోజుల ముందు వీడియో చేశాను. అక్కడంతా ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోండి. ప్రజెంట్ మొత్తం కాంక్రీట్ అవన్నీ కూడా పోసేసి మరి ఇక్కడ ఫ్లోర్ దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా పైన కూడా వర్క్ చేస్తున్నారు చూడండి. అలాగే హెవీ మిషనరీస్ అవన్నీ కూడా వస్తున్నాయి చూడండి. మొత్తం మిషన్ లారీ త్రూ వస్తుంది. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర కూడా చూడండి వర్క్స్ ఏ విధంగా జరుగుతుందో. అవతల ఉన్నది ఐకానిక్ టవర్ 3 అండి, ఇది 4. దానికి సంబంధించి కూడా వర్క్ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అసలు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే పరిగిస్తున్నారండి. 3 and 4, 5 దగ్గర అయితే అసలు ఊహించని రేంజ్లో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకు ఇదంతా నవంబర్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ అవడం జరిగిందండి. కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెట్టారు. ఇప్పుడు డిసెంబర్లో కూడా ఇంకా వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడంతా చూడండి అక్కడ ఐకానిక్ టవర్ 3 దగ్గర కింద మొత్తం ఏదైతే ఈ డయాగ్రీకి సంబంధించిన సపోర్టింగ్ ఉంటుందో వాటన్నిటి కూడా నీట్గా రుద్దుకొని పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఎలా ఉందో ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర చూడండి వర్క్ సిచ్యువేషన్. అసలు ఎక్కడ చూసినా మనుషులు కనిపిస్తూనే ఉన్నారండి ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అయితే. 3, 4, 5 దగ్గర అలాగే కొన్ని మిషనరీస్ యొక్క ఇదంతా కోర్ కాంక్రీట్ సంబంధించిన మిషనరీస్ ఇవన్నీ కూడా వస్తున్నట్టున్నాయి. మనకు ఐకానిక్ టవర్ దగ్గర 3 దగ్గర చూసుకుంటే మీకు అక్కడ చూడండి అక్కడ డయాగ్రీకి సంబంధించి మొత్తం కూడా వర్క్స్ జరుగుతున్నాయండి లోపల ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర. అలాగే అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కింద ఏంటంటే ఐరన్ రాడ్స్ ఒక బెడ్ లాగా చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ పైకి అయితే లేపుకుంటూ వస్తున్నారండి ఫ్లోర్ లాగా. సో ఇది ఐకానిక్ టవర్ 4. ఇది మొత్తం కూడా నీట్ గా క్లియరెన్స్ చేసుకున్నారు. ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి లోపల టవర్ లోపల కూడా. మొత్తం కూడా ఈ యొక్క డయాగ్రీకి సంబంధించి ఆ వాల్స్ ఉంటాయి కదా వాటన్నిటి కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పెట్టుకొని వర్క్ చేస్తున్నారండి. మీరు ఎదురుగా కనిపిస్తుంది చూడండి. సో ఇదంతా ఇప్పుడు ఈ మిషనరీ ఐకానిక్ టవర్ 5 దగ్గరికి అయితే వెళ్తుందండి ప్రజెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ మనకు ఈ యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ చూడండి. ఇక్కడ చూడండి ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రాజెక్ట్ అంట, దానికి సంబంధించిన వర్క్స్ కూడా సర్వేయింగ్ అయితే జరుగుతుందండి. లోపల ఎవరిని ఎంట్రీ కానీ కూడా మొత్తం ఈ విధంగా క్లోజ్ గా పెంచింగ్ లాగైతే నిర్మించేశారు. లోపల కూడా హెవీ మిషనరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇది అసెంబ్లీ లోపల అండి వర్క్స్. హెవీ మిషనరీస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే క్లోజ్డ్ గా పెంచింగ్ లాగా అయితే ఈ విధంగా చేసేస్తున్నారు. ఎవరినైతే లోపలికి అయితే ఎంట్రీ కానివ్వడం లేదు. సో మొత్తానికి హై యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ కూడా సర్వేయింగ్ అయితే జరుగుతుంది. మొత్తం కూడా యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి హైకోర్టుకి సంబంధించి. దీనికి సంబంధించి మనకి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే అసెంబ్లీ సంబంధించి ఈ రెండింటికి సంబంధించి మనకి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 2 దగ్గర చూడండి వర్క్స్ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఏం చేస్తున్నారు తుప్పు పట్టిపోయినారు. వాటన్నిటిని కూడా ఈ యొక్క మిషనరీతో మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుంటున్నారు. అలాగే వంగిపోయినట్టు వాటిని అన్నిటి కూడా నీట్ గా రిమూవ్ చేసుకుంటున్నారు. ఐకానిక్ టవర్ 2 దగ్గర చూడండి అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వేసుకొని నీట్ గా అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నారండి. ఐకానిక్ టవర్ 2 and 1 దగ్గర ఇదే వర్క్ జరుగుతున్నాయి. అలాగే మనకు 2 దగ్గర అటు సైడ్ మనకి యొక్క కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి ఐకానిక్ టవర్ 1 ఇటు సైడ్ చూడండి. అసలు మొన్న కూడా లేదండి వీడియో తీసేటప్పుడు కూడా. ఇప్పుడు చూడండి మొత్తం ఈ కంటైనర్ అలాగే ఇదంతా కూడా క్లోజర్ పెంచింగ్ అటు సైడ్ అంతా కూడా ఫౌండేషన్ అవన్నీ కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నారు. మొన్న జస్ట్ 3 days బ్యాక్ కూడా అసలు జస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు కానీ మట్టిని పోసుకొని ఇప్పుడు అసలు ఏ లెవెల్లో తీసుకొని వచ్చేస్తారు. అదంతా కూడా మనకు ఫౌండేషన్ జరుగుతుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా అయితే జరుగుతుంది వర్క్స్. ఇక్కడంతా కూడా లోపల కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ ఇవైతే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే అసలు మొన్న కూడా అసలు ఇంత వర్క్ జరగలేదండి. ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. అప్పుడు వీడియో కూడా అక్కడికి వెళ్ళి తీసాను, ఏం అడ్డం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా వేసుకొని మొత్తం క్లోజ్ గా అయితే పెంచింగ్ లాగా అయితే రౌండ్ గా అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కట్టేశారు. అలాగే అటు సైడ్ ఒక కంటైనర్, ఇక్కడ ఒక కంటైనర్, మళ్ళీ అక్కడంతా కూడా ఫౌండేషన్ వర్క్స్ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వితిన్ 3 days లో ఇంత చేంజ్ అయిపోయిందండి వర్క్ ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే. ప్రజెంట్ ఇదంతా షాప్ గురించి కాలేజ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్ 1 and 2కి. మీరు టవర్స్ చూస్తున్నారు కదండి, ఇది మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. మొత్తం కూడా 6 టవర్స్ అండి. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయి. ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత అమరావతి క్యాపిటల్లో ఓపెన్ కాబోతున్న నెక్స్ట్ బిల్డింగ్ ఇవి. ప్రజెంట్ దానికి సంబంధించి లోపల వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కింద ఈ యొక్క పార్కింగ్ సంబంధించి, ఈ యొక్క పవర్ సంబంధించి మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. మనకి ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ అన్నమాట ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదండి బంగ్లాలు. ఇది మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్ని కూడా మనకు 115 బంగ్లాస్ అండి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటేరియట్కి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా జరుగున్నాయో. అన్ని కూడా ఇక్కడ 115 బంగ్లాస్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 100 బంగ్లాస్ వరకు అయితే ఒకే స్టేజ్లో అయితే ఉన్నాయండి. రూమ్ వర్క్స్ కానీ
అలాగే ఈ యొక్క సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే రేపు పెట్టుకున్నారు. కొన్నిటికి కూడా చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్ లో అయితే ఉంది. ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ పెయింటింగ్, పవర్ సంబంధించిన వర్క్స్, ఫ్లోర్ కి సంబంధించిన వర్క్స్, ఇవి ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలో 1G+1 ఫ్లోర్ అదైతే కంప్లీట్ చేసుకున్నారు. స్లాబ్ వర్క్స్ ఇవన్నీ కూడా. అలాగే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక బంగ్లాలో, సెక్రటరీకి సంబంధించిన ఒక బంగ్లా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు డిజైనింగ్ కోసం. సేమ్ అదే డిజైనింగ్ అయితే అన్నిటికైతే రావడం జరుగుతుందండి. అసలు వర్క్స్ అనేది అసలు ఈ యొక్క బంగ్లా సంబంధించి వర్క్స్ మాత్రం ఎక్కడ ఆగలేదండి. అంత స్పీడ్గా అయితే జరిగింది. ఈ యొక్క 115 బంగ్లా సంబంధించి మనకు KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఇవన్నీ కూడా అంటే మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా కార్నర్ లో ఉన్న ఒక లేయర్ వరకు అయితే ఒక ఈ యొక్క తారు వేస్తున్నారు కదా, ఫ్యూచర్ ఇంతకుముందు రోడ్ అయితే వేస్తున్నారు కదా, అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసేస్తున్నారు. ఎందుకంటే సైడ్లు అంతా కూడా పగుళ్ళు అవన్నీ కూడా వచ్చున్నాయి కదా, అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసి దిమ్మలు అవన్నీ కూడా పాల్గొట్టేసి ఇదంతా కూడా మళ్ళీ కొత్త రోడ్ అయితే వేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపుల రోడ్లకి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి వర్క్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పైప్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా పాత పైప్స్. అప్పుడు మనకు ఈ యొక్క రోడ్ కంప్లీట్ అయినప్పుడు వేసిన పైప్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దానికి ఆ పైప్స్ అన్ని కూడా తొలగించేశారండి. నీట్ గా తొలగించి ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త పైప్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది చూడండి, అవన్నీ కూడా కొత్త పైపులు అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ పాటు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నటువన్నీ కూడా పాత పైపులు అండి. ఇవన్నీ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇందాకైతే లెఫ్ట్ సైడ్ అయితే చూపించాను అక్కడ వర్క్ జరుగుతున్నట్టు. ఇప్పుడు మనకు రైట్ సైడ్ అండి, ఇది ప్రజెంట్ రైట్ సైడ్ చూడండి, అంతా కూడా అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అయితే వచ్చేసి కంప్లీట్ అయిపోయి మొత్తం ఇప్పుడు JCB పైన అంతా కూడా మొత్తం మట్టిని అవన్నీ కూడా వేసుకొని క్లియర్ చేసుకుంటూ అయితే వస్తుంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఇందాక రోడ్ అయితే మట్టి తవ్వేస్తున్నారు కదా, ఈ యొక్క లేయర్ సైడ్ అంతా కూడా. ఇప్పుడు ఇది రైట్ సైడ్ కూడా మొత్తం కూడా తవ్వేస్తున్నారు చూడండి. ప్రజెంట్ తవ్వేసి మనకు క్లియర్ గా వాటర్ అవన్నీ కూడా పట్టుకుంటూ ఒక లెవెల్ గా తీసుకుని వస్తున్నారండి. ఇది కూడా ప్రజెంట్ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పై ప్రజెంట్ మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు యొక్క పవర్ కి సంబంధించిన వర్క్స్ అండి. పెద్ద పెద్ద టవర్స్ వస్తాయి కదా పవర్ సంబంధించి, ఆ టవర్ సంబంధించి అయితే ప్రజెంట్ ఇక్కడ కిందంతా కూడా ఐరన్ రాడ్స్ వాటితో కాంక్రీట్ వర్క్ చేసుకుంటున్నారు పైన టవర్ కట్టడానికి అయితే. ఇక్కడ మీరు చూసేది APCRD ముందండి. APCRD ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో ఇక్కడంతా కూడా రూపురేఖలే మారిపోయినా చూడండి. మొత్తం కూడా షాప్స్, ఒక 10 షాప్స్, చిన్న చిన్న టిఫిన్ షాప్స్ కానించి ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 షాప్స్ చిన్న చిన్న బండ్లు పెట్టుకుని అయితే ఉన్నాయండి చెట్ల కింద అయితే. అలాగే మనకు చూడండి ఇక్కడంతా ఇదేంటి మనకు ఫ్లోర్ వర్క్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నారండి. ఇది క్యాంటీన్, అన్న క్యాంటీన్ అయితే ఇక్కడ రాబోతున్నాను. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫ్రంట్ అయితే. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ లోపలంతా ఫుల్ అయిపోయింది చూడండి ఆఫీసర్తో, కార్లతో, బైకులతో అయితే. ఇవన్నీ కూడా మనకు APCRD ముందున్న షాప్స్ అండి. ఎంతమంది టిఫిన్ చేస్తున్నారు చూడండి. చూస్తున్నారు కదా లోపల ఎన్ని కార్లు, బైక్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళండి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. మొత్తం ఫుల్ లోపల కూడా పార్కింగ్ స్పేస్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంది. బైక్ పార్కింగ్ తో, కార్ పార్కింగ్ తో అయితే మొత్తం వర్క్ అంతా కూడా APCRD నుంచి జరుగుతుందండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫ్రంట్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. అసలు మొత్తం రూపురేఖలే మారిపోయిందండి ఇక్కడైతే APCRD ముందైతే. ఎగ్జాక్ట్ గా మనకు APCRD బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మనకు మంజీరా గ్రూప్ సంబంధించిన మంజీరా హోటల్ అయితే రాబోతుందండి, 4 స్టార్ హోటల్. ఇది మనకు హైదరాబాద్ లో ఈ KBHP అంటే JNT ఆపోజిట్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన హోటల్ అయితే ఇక్కడైతే రాబోతుంది. దానికి సంబంధించి మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని మొత్తం ఈ విధంగా అయితే పోస్ట్ పెట్టుకున్నారండి. చిన్న చిన్న ఇదైతే పునాదులాగా అయితే చిన్న చిన్నవి అయితే పోస్ట్ అయితే పెట్టుకున్నారు. మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని దాని ఫ్రంటే మనకు N11 రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మనకు MLA MLC క్వార్టర్స్ సంబంధించిన వర్క్స్. దీనికి సంబంధించిన వర్క్స్ శరవేగంగా అయితే జరుగుతుందండి. అక్కడ చూడండి మొత్తం కూడా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి. అక్కడ మొత్తం చూస్తున్నారు కదా, అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ అయితే వస్తున్నారు ప్రజెంట్ యొక్క టవర్స్ కి అయితే. ఇవన్నీ కూడా మనకు MLA MLC క్వార్టర్స్ అని. మొత్తం కూడా 12 టవర్స్, ఫ్రంట్ ఒక 6 టవర్స్ ఉంటుంది, బ్యాక్ ఒక 6 టవర్స్ ఉంటుంది. ఈ 12 టవర్స్ సంబంధించి వర్క్స్ అనేది కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. లోపలంతా కూడా ఇప్పుడు ఏంటంటే పవర్ సంబంధించిన వర్క్స్, లోపల పెయింటింగ్ వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వెనకాల ఉన్న టవర్స్ కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారు చూడండి అటు సైడ్ అంతా కూడా. అలాగే ఫ్రంట్ ఉన్న టవర్స్ కింద పార్కింగ్ కి వాటికి సంబంధించిన వర్క్స్ కూడా, క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇది MLA MLC క్వార్టర్ ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ అండి. ఇక్కడంతా కూడా ఈ యొక్క పవర్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఫిట్ చేసి చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా వర్క్స్. ఇదంతా కూడా మనకు పార్కింగ్ సంబంధించండి. మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకున్నారు పార్కింగ్ సంబంధించి. ఫ్రంట్ ఏంటంటే ఈ యొక్క టవర్స్ అన్ని చుట్టూ ఈ విధంగా ఫ్రంట్ కింద ఒక గోడ లాగా అయితే కట్టుకుంటూ వెళ్తున్నారండి. మొత్తం మీరు
ఇక్కడ మీరు బంగ్లా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అండి. ఇక్కడ మీరు బంగ్లా చూసుకోవచ్చు. గత 15 డేస్ బ్యాక్ ఈ యొక్క బంగ్లా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడ రూమ్ వర్క్స్ అవైతే చేసుకుంటుండే, ఇప్పుడు మొత్తం ఈ యొక్క సిమెంట్ వర్క్స్ బయట అన్నిటి కూడా అలాగే ఉందో చూడండి. మొత్తం కూడా నీట్గా సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో రూమ్స్ కానీ సిమెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇంకేంటంటే వాటర్ పైప్స్ వర్క్స్, ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉందండి. అసలు ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఈ యొక్క బంగ్లా సంబంధించిన వర్క్స్ మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సో చూడొచ్చండి. ఇది వరకు ఎలా ఉందంటే జస్ట్ మొత్తం రూమ్స్ కట్టుకుంటా ఆ రాళ్ళతో రూమ్స్ అయితే కట్టుకుంటా ఉండే, ఇప్పుడు మొత్తం కూడా సిమెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని లోపల పెయింటింగ్ ఏదైతే వైట్ పెయింటింగ్ ఉంటుందో అవన్నీ కూడా చేసేస్తున్నారు చూడండి. అన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన వర్క్స్ అండి. ఇది మనకు ఫస్ట్ లైన్ అలాగే సెకండ్ లైన్ రెండు కూడా సేమ్ ఒకే స్టేటస్కి అయితే వచ్చేస్తుంది అన్ని బంగ్లాకి సంబంధించి. చూస్తున్నారు కదా, ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి యొక్క జడ్జిలకు సంబంధించి బంగ్లాస్ వర్క్స్ అయితే. మీరు ఈ బంగ్లాస్ చూసుకోవచ్చు. ఇంతకు ముందు ఎలా ఉండే 15 డేస్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి మొత్తం కూడా ఇప్పుడు దీనికైతే మొత్తం వాటర్ పైప్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. సో అదంతా కూడా వాటర్ పైప్స్ ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మొత్తం ఒక స్టేజ్ అయితే తీసుకొని వచ్చేసి ఇప్పుడు వాటర్ పైప్స్ వర్క్స్ పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుపుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన వర్క్స్ అయితే సంబంధించి రెండో లైన్లు అండి. మొత్తం ఎలా ఉందో చూడండి. అలాగే ఇది మూడో లైన్ మొత్తం కూడా ఒకే స్టేటస్ లో ఉందండి. ఇళ్ళన్నీ కూడా రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి సిమెంట్ వర్క్స్ అయితే మూడో లైన్ నాలుగో లైన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే రెండో లైన్ లో కొంత భాగం ఉంది, అదంతా కూడా ఫినిషింగ్ చేసుకుంటూ తెచ్చేస్తున్నారు. ఇక్కడ బిల్డింగ్ వర్క్ చేసుకుంటుంది ఈ విధంగా. ఇది మీరు ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదండి క్లీనింగ్, ఇదంతా కూడా మనకు E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్. ప్రెసెంట్ అంతా కూడా ఒక లెవెల్ గా తీసుకుని వచ్చేసి నీట్ గా వెడల్పు అన్ని కూడా చేసుకుని యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా అప్పుడే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఎప్పుడైతే రాజధాని ఉన్నారో అప్పుడే యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి క్లీనింగ్ వర్క్ అయితే చేసుకున్నారు. ప్రెసెంట్ ఇప్పుడైతే మనకు ఈ స్టేటస్ కి తీసుకుని వచ్చారండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్ స్టేజ్ అయితే వచ్చేసింది. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది మనకు సీఎం గారి ఇల్లు అనమాట. అలాగే ఇది ఫ్యూచర్ లో వచ్చి సెక్యూరిటీ జంక్షన్ అయితే అవుతుందండి ఇది. ఎందుకంటే ఇది మనకు N3 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. మీరు ఈ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డుకి సంబంధించి కూడా వర్క్ అనేది శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇది వచ్చి మనకు పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. చాలా మొత్తం కూడా రెండు వైపులా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారండి. ఇది మనకు N3 రోడ్డు, ఇది E3 రోడ్డు అనమాట. ఫ్యూచర్ లో ఇది జంక్షన్ అయితే అవుతుంది. N3A E3 జంక్షన్ అయితే అవుతుందండి. మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. ప్రజెంట్ ఇక్కడకి ఫేజ్ 2 లో నిర్మించిన రోడ్డుకి అలాగే ఫేజ్ 1 లో నిర్మించిన రోడ్డుకి రెండైతే జాయింట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు తారేస్తున్నారు. మొదటికైతే ఒక లేయర్ ఒక తారేసి మళ్ళీ దాని మీద అయితే ఇంకొక లేయర్ గా తీస్తున్నారండి. స్ట్రాంగ్ అయితే వేయడం జరుగుతుంది. ప్రజెంట్ రెండు వైపులా దిమ్మలా కట్టుకున్నారు. ఇది మనకు ఫస్ట్ ఫేజ్ లో నిర్మించిన రోడ్ అండి. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇది మనకు దొండపాడి నుంచి వెంకటపాలెం వరకు ప్రజెంట్ ఇక్కడ వరకు 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగింది. దాదాపుగా 14.350 కిలోమీటర్ల వరకు అయితే జరిగిందండి దొండపాడి నుంచి వెంకటపాలెం వరకు. ప్రజెంట్ దీనికి సంబంధించి మనకు యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మనకి ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా మనకి ఇక్కడ నుంచి అంటే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు అంటే దాదాపుగా 3.920 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం అసలు వర్క్ స్టేటస్ ఏ విధంగా చేంజ్ అయిందంటే ఊహించుకోలేరు. విత్ ఇన్ 15 డేస్ లోనే మనకు వర్క్ అనేది శరవేగంగా జరిగిందండి. యొక్క ఫేజ్ 2 లో భాగంగా మీరు చూసుకోవచ్చు. గత వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది అప్పటికిప్పటికి అసలు వర్క్ స్టేటస్ ఎలా ఉందో ఏంటనేది. ప్రజెంట్ అంతా కూడా తారైతే వేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారండి. కదా, ఇదంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు వర్క్స్. తారైతే చూసుకొని ఆల్రెడీ అదైతే రోడ్ రోలర్ అయితే మొత్తం కూడా పైన అంతా కూడా నీట్ గా అయితే తోపుకుంటూ నీట్ గా క్లియర్ చేస్తుంది చూడండి. మొత్తం ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా తార్ అయితే పోసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారండి. ఇదండి ప్రజెంట్ మనకు అమరావతిలో అయితే ఈ యొక్క డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. వర్క్ కూడా చాలా వరకు డే బై డే చేంజ్ అయిపోతూ ఉందండి అమరావతిలో వర్క్స్ అయితే. సో ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే అమరావతి డెవలప్మెంట్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.